వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో డిఎస్సిలో వచ్చే ముఖ్యమైన వ్యుత్పత్త్యర్థాలు ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వ్యుత్పత్త్యర్థాలు ప్రాక్టీస్ బిట్స్. నీటికి నిధి వంటిది అను వ్యుత్పత్త్యర్థం గల పదం కమలాకరం. ద్రవ్యాదులను ధరించునది అను వ్యుత్పత్త్యర్థం గల పదంను తెలపండి. వసుధ. పున్నామ నరకం నుండి రక్షించువాడు అను వ్యుత్పత్త్యర్థం గల పదాన్ని గుర్తించండి. పుత్రుడు. కైమోడ్పు అను పదానికి వ్యుత్పత్త్యర్థం తెలపండి. చేతులు జోడించి చేయునది. నమస్కారం. మన్మథునికి శత్రువు శివుడు అను వ్యుత్పత్త్యర్థం గల పదంను గుర్తించండి. కామారి. తీవ్రంగా పోవునది డేగ అను వ్యుత్పత్త్యర్థం గల పదం స్యేనము. సృష్టి ఆది నుండి ఉన్న నీరు అను వ్యుత్పత్త్యర్థం గల పదంను తెలపండి. మున్నీరు. తన పదవి నుండి జారనివాడు అను వ్యుత్పత్త్యర్థం గల పదం అచ్యుతుడు. సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకొనేవాడు అను వ్యుత్పత్త్యర్థం గల పదంను గుర్తించండి. పాషండు. బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది కాకి అను వ్యుత్పత్త్యర్థం గల పదం బలిపుష్టము. ద్వాంక్షము అను వ్యుత్పత్త్యర్థంను గుర్తించండి. మాంసమును కాంక్షించునది. దయను పోగొట్టునది అను వ్యుత్పత్త్యర్థం గల పదంను గుర్తించండి. కృపాణం. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు అను వ్యుత్పత్త్యర్థం గల పదం గురువు. భాగీరథి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి. భగీరథునిచే తీసుకురాబడినది. విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు అను వ్యుత్పత్త్యర్థం గల పదంను గుర్తించండి. విష్ణువు. 16. ఏ వసుధ ద్రవ్యాదులను ధరించునది. బి పయోనిధి జలంచే కొట్టబడినది. సరికాని సమాధానంను గుర్తించండి. ఏ సరైనది, బి సరికాదు. 17. ఏ కమలాలకు ఆకరమైనది సముద్రం. బి రమ భర్త అయినవాడు రమానాథుడు. సరైన దానిని తెలపండి. ఏ సరికాదు, బి సరైనది. 18. ఏ పయోనిధి వయస్సుకు నిధి. బి సైరికుడు శీరముతో నేలను దున్నువాడు. సరైన దానిని తెలపండి. ఏ బీలు సరైనవి. 19. ఏ చంద్రవంకను శిరస్సున ధరించినవాడు సంయమి. బి పురంలో నివసించువారు పౌరులు. సరైన సమాధానంను గుర్తించండి. ఏ సరికాదు, బి సరైనది. 20. ఏ అక్షతలు క్షతం లేనివి నాశనము లేనివి. బి ఖలుడు ధర్మం నుండి తప్పినవాడు. సరైన సమాధానం ఏ బీలు సరైనవి. 21. ఏ హాలాహలమును మింగినవాడు శివుడు. విసపు మేతరి. బి సగరులచే త్రవ్వబడినది సముద్రం సాగరం. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 21. ఏ హాలాహలమును మింగినవాడు శివుడు. విసపు మేతరి. బి సగరులచే త్రవ్వబడినది సముద్రం సాగరం. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 22. ఏ ద్రవ్యము పొందదగినది ధనం. బి రూపాయి రౌప్యం నుండి వచ్చిన నాణెం. సరైన సమాధానం గుర్తించండి.
ఏ బీలు సరైనవి. 21 ఏ హాలాహలమును మింగినవాడు శివుడు. విసపు మేతరి. బి సగరులచే త్రవ్వబడినది సముద్రం, సాగరం. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 22 ఏ ద్రవ్యము పొందదగినది ధనం. బి రూపాయి రౌప్యం నుండి వచ్చిన నాణెం. సరైన సమాధానం గుర్తించండి. ఏ బీలు సరైనవి. 23 ఏ అంధకారము లోకులను అంధులుగా చేయున్నది. బి పక్షి పక్షములు కలది. సరైన సమాధానం తెలపండి. ఏ బీలు సరైనవి. 24 క్రింది వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. తటాకం జలంచే కొట్టబడినది చెరువు. పద్మాకరం పద్మాలకు నెలవైనది కొలను. వసుధ ద్రవ్యాలను ధరించున్నది భూమి. పైవన్నీ 25 క్రింది వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి సరికానిది. సంయమి ఇంద్రియ నిగ్రహం కలవాడు ఋషి. కైమోడ్పు మన్మధునికి శత్రువు శివుడు. పక్షి పక్షములు కలది పక్షి. సోమార్ధధరుడు చంద్రవంకను శిరస్సున ధరించినవాడు. సరైన సమాధానం కైమోడ్పు మన్మధునికి శత్రువు శివుడు. క్రింది వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. పైవన్నీ పౌరులు అంటే పురంలో నివసించువారు. శ్యేనము తీవ్రంగా పోవునది. అంధకారము లోకులను అంధులుగా చేయునది. క్రింది వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి సరికానిది. జ్వాల చూడబడనిది. 28 క్రింది వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి సరైన దానిని తెలపండి. పైవన్నీ సాగరం సగరులచే తవ్వబడినది సముద్రం. భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు. అక్షరం నాశనము పొందనిది. కాబట్టి ఇవన్నీ సరైన సమాధానాలు. క్రింది వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి సరికానిది. నృపాలుడు తన పదవి నుండి జారనివాడు. క్రింది వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి సరైనది గుర్తించండి. పైవన్నీ రూపాయి రౌప్యం నుండి వచ్చిన నాణెం. వసుమతి బంగారమును గర్భమునందు గలది. తనూజుడు శరీరము నుండి పుట్టినవాడు. పైవన్నీ. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.